శాస్తవారి 5 ప్రధాన ఆలయాల్లో ఇప్పుడు మూడవది కుళత్తుపుళ. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలో ఈ కుళత్తుపుళ శాస్తవారి ఆలయం ఉంది. అయితే ఇది త్రివేంద్రంకి 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుళత్తుపుళ అనే నది ఒడ్డున ఉండడం వల్ల దీన్ని కుళత్తుపుళ శాస్తవారి ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ శాస్తవారు బాలుడి రూపంలో ఉంటారు. అందుకే మనం శరణు ఘోషలో చెప్తూ ఉంటాం, కుళత్తుపుళ బాలకని శరణమయ్యప్ప అని. ఇక్కడ స్వామివారు విల్లంబులు పెట్టుకొని మనకు దర్శనమిస్తారు. ఈ కుళత్తుపుళ అనే నదిలో చేపలైతే ఉంటాయి. వీటిని పవిత్రమైన దైవత్వంతో కూడిన చేపలుగా పరిగణిస్తూ ఉంటారు. వాటికి ఆహారంగా అన్నం ఇంకా వేరుశనగని సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయని అక్కడ స్థల పురాణం. పరశురామ ప్రభువు స్థాపించిన 108 ఆలయాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం విషు రోజు జరుగుతుంది. విషు అంటే మలయాళంలో నూతన సంవత్సరం అని అర్థం. ఇవి కుళత్తుపుళ గురించి పూర్తి వివరాలు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.